Hi everyone. Next, very important concept, Fibonacci sequence in Python. So not only Python, C, next already told that in C Java programs. In today video discuss in Python. ఓకేనా. సో ఇక్కడ మనం ఏ ఇంటర్వ్యూస్కి మీరు వెళ్ళినా కంపల్సరీగా ఆమ్స్ట్రాంగ్, ఫెబొనాకీ, ప్రైమ్ నెంబర్స్, ఇవి లాజికల్ ప్రోగ్రామింగ్ అనేది కన్ఫామ్గా ఖచ్చితంగా వచ్చి ఉండాలి బిఫోర్ గోయింగ్ టు ఇంటర్వ్యూ. సో ఇక్కడ నేను ఫస్ట్ ప్రోగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆఫ్టర్ దట్ నేను ప్రాక్టికల్గా రన్ చేసి కూడా చూపిస్తాను. వాట్ ఈజ్ ఫెబొనాకీ సీక్వెన్స్? ఫెబొనాకీ సీక్వెన్స్ ఈజ్ నథింగ్ బట్ ఏ సమ్ ఆఫ్ ది టూ ప్రీవియస్ నెంబర్స్ ఈజ్ కాల్డ్ ఫెబొనాకీ సీక్వెన్స్. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ బై డిఫాల్ట్గా 0, 1 ఉంటుంది. సో ఇక్కడ మనకి ఈ టూ నెంబర్స్ని యాడ్ చేస్తే నెక్స్ట్ నెంబర్ అనేది వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ ఈ టూ నెంబర్స్ని యాడ్ చేస్తే నెక్స్ట్ 1 + 1 2, నెక్స్ట్ 1 + 3, 1 + 2 3, నెక్స్ట్ 2 + 5, 2 + 3 5, 5 + 3 8. సో దిస్ ఈజ్ ది ఫెబొనాకీ సీక్వెన్స్. ఓకేనా. సో ఇప్పుడు సమ్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూద్దాం. ఇక్కడ నాకు ఫస్ట్ యూజర్ చాయిస్గా ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 అనే నెంబర్ అనేది ఇచ్చారు. అంటే 10 టైమ్స్ వరకు మనకి ఫిబొనాకీ సీక్వెన్స్ యొక్క నెంబర్స్ ప్రింట్ చేయాలని. సో దానికోసం ఒక మెసేజ్ అనేది ఇవ్వాలి కదా అవుట్పుట్లో, ఎంటర్ ఎన్ వాల్యూ అని. సో దానికోసం ఇక్కడ నేను ఇన్పుట్ ఎంటర్ ఎన్ వాల్యూ అని ఒక మెసేజ్ అనేది ఇస్తున్నాను. సో ఇక్కడ ఇన్పుట్ అనేది స్ట్రింగ్ కాబట్టి నేను దీన్ని ఇంటీజర్లోకి కన్వర్ట్ చేస్తున్నాను. ఓకేనా. నెక్స్ట్ దీన్ని ఎన్లోకి స్టోర్ చేస్తున్నాను. సో బై డిఫాల్ట్గా 0, 1 ఉంటుంది కాబట్టి మనకి N1లోకి 0, నెక్స్ట్ N2లోకి 1ని అసైన్ చేస్తున్నాం. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ఇఫ్ కండిషన్ యూజ్ చేస్తున్నాను. ఇఫ్ కండిషన్లో ఒక కండిషన్ n <= 0. సపోజ్ యూజర్ ఇక్కడ బ్రాకెట్స్ రావు, ఇక్కడ ఎర్రర్ వస్తుంది ఇన్ పైథాన్లో. ఇక్కడ మనకి సపోజ్ 0 ఆర్ నెగిటివ్ వాల్యూస్ యూజర్ ఇచ్చినట్టయితే ఇక్కడ మనకి ఒక టెక్స్ట్ అనేది ప్రింట్ చేయాలి. సో దట్స్ వై ఈ కండిషన్ అనేది నేను అప్లై చేశాను. నెక్స్ట్ ప్రింట్ ఎంటర్ ఏ పాజిటివ్ నెంబర్ నెక్స్ట్ ఎలిఫ్ లేదా n = 1. సపోజ్ యూజర్ 1 ఇచ్చినట్టయితే ఇక్కడ మనకు ఒక టెక్స్ట్ ప్రింట్ చేయాలి. ప్రింట్ ఫిబొనాకీ సిరీస్ ఆఫ్ 1 ఈజ్ 0 అని ప్రింట్ చేయాలి. నెక్స్ట్ అగైన్ ఇక్కడ మనకి యూజర్ 0, 1 కాకుండా ఇంకా మోర్ దెన్ దట్ నెంబర్స్ 3, 5, 6, 10 అలా ఏ నెంబర్స్ ఇచ్చినా అప్పుడు మనకి ఇక్కడ లాజిక్ అనేది స్టార్ట్ చేయాలి. ఎల్స్ బ్లాక్లో ఎల్స్ ఇక్కడ నేను వైల్ కండిషన్ ఇస్తున్నాను. వైల్ సో ఇక్కడ మనం కౌంట్ అనేది నెంబర్ ఆఫ్ టైమ్స్ n వాల్యూ n టైమ్స్ కూడా ఈచ్ అండ్ ఎవ్రీ ఇటరేషన్స్ ఎవ్రీ ట్రావెల్స్ కూడా ఇక్కడ కౌంట్ మనం అప్లై చేసినట్టయితే కౌంట్ అయ్యి ఫైనల్గా టెర్మినేట్ అవుతుంది. కౌంట్ ఇనీషియల్గా 0 తీసుకున్నాను. ఇక్కడ కౌంట్ <n మనం ఇచ్చిన వాల్యూ కన్నా కౌంట్ తక్కువ అయిన వరకు లూప్ అనేది కంటిన్యూస్గా మనకి రన్ అవుతుంటుంది. నెక్స్ట్ ప్రింట్ N1. సో N1 వాల్యూ ఇనిషియల్గా 0 ఉంది కాబట్టి సో ఇక్కడ నేను టెంపరీ ఒకటి తీసుకుంటున్నాను, టెంపరీ వేరియబుల్. సో ఈ టెంపరీ వేరియబుల్లోని N1 + N2ని అసైన్ చేస్తున్నాను, N1 + N2 వాల్యూని. సో ఎందుకు కూడా లాజిక్ చెప్తాను. నెక్స్ట్ N2ని N1లోకి అసైన్ చేస్తున్నాను, N2లోకి టెంపరీ వేరియబుల్ని అసైన్ చేస్తున్నాను.
ఫైనల్గా కౌంట్. సో ఈచ్ అండ్ ఎవ్రీ ట్రావెల్సర్కి కూడా కౌంట్ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది కదా, సో దట్స్ వే నేను ఇక్కడ కౌంట్ అనేది యూజ్ చేశాను. ఓకేనా. సో ఇప్పుడు మనకి అవుట్పుట్ ఏమొస్తుంది, అవుట్పుట్ ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ 5 వాల్యూస్ 0 1. సో 0 + 1 1, 1 + 1 2, 2 + 1 = 3, 3 + 2 = 5, 5 + 3 = 8. సో ఇలా మనకు ప్రింట్ అవుతుంది కదా. ప్రింట్ అయ్యేటప్పుడు ఏమవుతుంది, సో ఇక్కడ అప్డేటెడ్ వాల్యూ అనేది N1లోకి N2లోకి స్టోర్ అవ్వడం కోసం, ఇనీషియల్గా మనం 0 and 1 ఇచ్చాం కదా, అప్డేటెడ్ వాల్యూ స్టోర్ అవ్వడం కోసం నేను ఇక్కడ N1 N2 వాల్యూస్ని, టెంపరీ వేరియబుల్ N2ని ఈ లాజిక్ అనేది యూజ్ చేశాను. ఇక్కడ చూడండి మనకి డిఫాల్ట్గా 0 1 N1 వాల్యూ N2 వాల్యూ ఉన్నాయి. సపోజ్ నాకు 3 రావాలనుకోండి, ఈ 3 కావాలి అంటే ఇక్కడ N1లోకి 1, N2లోకి 2 ఉండాలి. సో దట్స్ ఈ లాజిక్ యూజ్ చేశాను. ఓకేనా. ప్రాక్టికల్గా రన్ చేసి చూద్దాం. ఇప్పుడు ప్రోగ్రామ్ ఫెబ్రవరి సిరీస్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, సో నార్మల్గా మాన్యువల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ నేను ప్రాక్టికల్గా రన్ చేసి చూపిస్తున్నాను. సో n = ఇక్కడ ఇంట్. సో ఇక్కడ ఇచ్చిన టెక్స్ట్ అనేది స్ట్రింగ్ టైప్ కాబట్టి ఇంట్లో కన్వర్ట్ చేయడం కోసం ఇంటీజర్గా నేను ఇంట్ యూజ్ చేశాను. ఇక్కడ దాన్ని nలోకి అసైన్ చేశాను. నెక్స్ట్ ఫెబ్రవరి సిరీస్లో డిఫాల్ట్గా 0 1 ఉంటాయి. సో ఫెబ్రవరి సిరీస్ ఇస్ నథింగ్ బట్ ఏ సమ్ ఆఫ్ ది ప్రీవియస్ 2 నెంబర్స్ ఈజ్ కాల్డ్ ఫెబ్రవరి సీక్వెన్స్. సో డిఫాల్ట్గా 0 1 ఉంటుంది. నెక్స్ట్ కౌంట్ అనేది ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ ట్రావెల్సర్కి ఇటరేషన్ ట్రావెల్ అవుతుంది కదా, సో దాన్ని కౌంట్ చేయడం కోసం నేను ఇక్కడ కౌంట్ వేరియబుల్ ఇనిషియల్గా 0 తీసుకున్నాను. ఇక్కడ నెక్స్ట్ యూజర్ ఇన్ కేస్ నెగిటివ్ వాల్యూస్ ఇస్తే ఈ కండిషన్ అనేది నేను పాజిటివ్ నెంబర్ ఇవ్వమని ఇక్కడ నేను అప్లై చేశాను. నెక్స్ట్ ఎల్స్ 1 ఇచ్చినట్టయితే సో దాని వాల్యూ 0 ప్రింట్ చేయమని నేను ఇక్కడ వాల్యూ ఇచ్చాను. ఆఫ్టర్ దట్ మనకి లాజిక్ మోర్ దెన్ దట్ ఇస్తే నెంబర్స్, ఇక్కడ మనకి లాజిక్ యూజ్ చేశాను. సో అవుట్పుట్ రన్ చేసి చూద్దాం. చూడండి, ఎంటర్ n వాల్యూ అడుగుతుంది కదా, సో ఇక్కడ నేను 10 ఇస్తున్నాను. సో 10 ఎంటర్. ఇక్కడ చూడండి 0 to 34 అంటే 10 ఎలిమెంట్స్ వరకు మనకి ఫెబ్రవరి సిరీస్ ఇచ్చింది. 0 + 1 1, 1 + 1 2, 2 + 3 5, 5 + 3 8, 8 + 13 21, 21 + 13 24. So this is the Fibonacci series.